అందరికీ నమస్కారం. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అరౌండ్ 1 ఆ టైంకి క్లోజ్ అయిపోయింది మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ రోజు నాకు మార్నింగ్ పని ఉంది కాబట్టి ఇంకా తొందరగా ఇంకా రాగానే పడుకుపోయా. దాని నెక్స్ట్ రోజు స్టార్ట్ అయింది నా బర్త్డే. సో యాక్చువల్లీ మనం గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదా. నాకు ఎప్పటి నుంచో నా బర్త్డే రికార్డింగ్ స్టూడియోలో జరగాలి. లైక్ ఆ రోజు నేను ఏదో రికార్డింగ్ చేస్తూ బిజీగా ఉండాలని చెప్పేసి నా డ్రీమ్ అనమాట యాక్చువల్లీ. అంటే ఒక బర్త్డే అనేది ఒక గుడ్ రికార్డింగ్ డే అవ్వాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. సో నెక్స్ట్ రోజు నా బర్త్డే అనేది చాలా బాగా స్టార్ట్ అయింది. ఒక మూవీ సాంగ్ రికార్డింగ్ అనమాట. యాక్చువల్లీ 23rd జరగాలి, October 23rd జరగాల్సింది రికార్డింగ్. అది పోస్ట్పోన్ అవుతూ 28th వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి కుదిరింది. అరౌండ్ 9-9:30 ఆ టైంలో స్టార్ట్ అయింది. పతంగ్ మూవీ కంపోజర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జోస్ జిమ్మీ, హీజ్ ఎ వండర్ఫుల్ కంపోజర్. అండ్ మీకు 30 Years 21 ఐడియా ఉంటుంది. ఆ వెబ్ సిరీస్ యొక్క కంపోజర్ జోస్ జిమ్మీ అనమాట. అఫ్ కోర్స్ ఆయన కుదిరినప్పుడు మనం చేయాల్సి వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఆయన చెన్నై నుంచి వస్తున్నారు అండ్ ఓన్లీ రికార్డింగ్స్ కోసం మాత్రమే ఆయన వచ్చారు అనమాట. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎంత కామ్గా ఆయన రికార్డింగ్ చేసుకున్నాడంటే, ఏం పర్లేదు నువ్వు పాడగలుగుతావు, నాకు ఇదే కావాలి, నువ్వు ఇది చేయగలుగుతావు, ఇట్లా పాడు, నీకు ఆల్రెడీ ఉన్నదే అని చెప్పి సపోర్ట్ చేస్తూ చాలా నేర్పిస్తూ రికార్డ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. ఆ రోజు చాలా బాగుంది. ఈ గుడ్ రికార్డింగ్ అన్న అందుకే. ఇట్స్ ఏ రిథమ్ స్టూడియో చాలా బాగుంది. అంటే నేను ఇది ఫస్ట్ టైం. నాకు బేసికలీ చాలా స్టూడియోస్కి వెళ్ళాను కానీ బట్ అంత సూపర్ అయ్యా చాలా బాగుంది అని అంత ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. రికార్డింగ్ స్టూడియోస్ బాగుంటాయి కానీ సౌండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సౌండ్ ఇంజనీర్ ఆల్సో చాలా మంచిగా రికార్డ్ చేశాడు. పాపం అన్న చాలా కూల్గా రికార్డ్ చేశాడు. ఓకే ఏం కాలేదు మళ్ళీ ఇంకోటి తీసుకుందాం అని చెప్పేసి చాలా బాగా చేశారు. రికార్డింగ్ అయితే చాలా బాగుంది. ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. కట్ చేస్తే స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్తామని చెప్పేసి అనుకున్నాము. నాకు నిజంగా తెలీదు లైక్ వాళ్ళు ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పిలుస్తున్నారని. జస్ట్ మాట్లాడదాం అని చెప్పేసి తీసుకెళ్లారు. ఆఫీస్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా బయటకు రాగానే అక్కడ టేబుల్ మీద హ్యాపీ బర్త్డే తరుణి అని చెప్పింది అనమాట. ఎవరు ఊహించినటువంటిది. ఎంత క్యూట్గా అనిపించింది తెలుసా, చాలా బాగా అనిపించింది. ఒక మూవీ టీమ్ నాకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారా అనిపించింది. ఆ ఫీలింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ అని నేను చెప్పొచ్చు. ఎవ్రీవన్ లిటరల్లీ చాలా మంచోళ్ళు, మనుషులు మంచోళ్ళరా. ఎంత బాగా చూసుకున్నారో తెలుసా. ఒక బర్త్డే అనేది ఇంత బాగా సెలబ్రేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళని నేను చెప్పొచ్చు. ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సందీప్ అండ్ ఎవ్రీవన్ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి, అంటే నేను అప్పుడే కదా పరిచయం అయ్యాను అందరికీ. అంటే నాకు ముందే కంపోజర్ పరిచయం ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరో పరిచయం కూడా లేదు నాకు బేసికలీ. అంటే అప్పుడే పరిచయం అయినా కూడా ఎంత క్యూట్గా చూసుకున్నారు అని చెప్పేసి అనిపించింది నాకు బాగా. అండ్ లాట్ ఆఫ్ టైం విద్దాం. అంటే ఆ రోజు మొత్తం చాలా టైం వాళ్ళతోనే గడపా. తిన్నాం ఫుల్గా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ కలిసా ఈవినింగ్. సో నైట్ కేక్ కటింగ్ అయ్యింది. లైక్ నాకైతే ఆ కేక్ చాలా నచ్చింది. వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇంకేముంటుంది, అయిపోయింది. సో దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నాను. అంటే చాలా స్కిప్ చేసేసాం. అంటే కుదరలేదు, నాకు టైం కూడా లేదు. వీడియోస్ కూడా మిస్ అయ్యాయి కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ టైం మాత్రం మంచి వీడియోస్తో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తా. ఈ గ్యాప్ లో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా చాలా విషయాలు చెప్తా. లైక్ నాకు ఏమైనా రికార్డింగ్స్ అయినా ఏమైనా షూట్స్ అయినా ఆ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. స్టే ట్యూన్ బడీస్.